జూలై 2న ఖమ్మంలో జరగనున్న తెలంగాణ జనగర్జన చరిత్రలో నిలిచిపోతుందని కొత్త మనోహర్ రెడ్డి అన్నారు. 140 ఎకరాల్లో జరగనున్న బహిరంగ సభకు రాష్ట్రం నలుమూల నుంచి సుమారు 6 లక్షల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజల కోసం చేపట్టే సంక్షేమం, అభివృద్ధి పథకాలపై స్పష్టత వస్తుందంటున్న మనోహర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. జూలై 2వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ సభకు రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలు పలువురు హాజరు కాబోతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు చాలా మంది నేతలు, తెలంగాణ చెందిన వాళ్ళు, క్రియాశీల నేతలు అందరూ చేరబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్ల విషయంలో కానీ, ఖమ్మంలో జరిగేటువంటి సభ ఎలా ఉండబోతున్న విషయంలో మనతో మాట్లాడేందుకు కొత్త మనోహర్ రెడ్డి గారు, వారితో మనం మాట్లాడి తెలుసుకున్నాం. సార్, ఖమ్మం సభ ఎట్లా జరగబోతుంది? నిన్న మీరు వెళ్ళినట్టున్నారు, అక్కడ ఏ విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది? నిన్న ఖమ్మం మేము బయలుదేరి వెళ్ళాము. ఆ సభ నిర్వహణ ఏ విధంగా చేస్తా ఉన్నారో, ఆ చదువును, ఆ స్టేజ్లు అవన్నీ కూడా పరిశీలించి, ఏరియాని పరిశీలించి వచ్చాం. 140 ఎకరాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభ నిర్వహిస్తా ఉన్నారు. మరి భారీ ఎత్తున, పెద్ద ఎత్తున ఇలా ఖమ్మం కనీవిని ఇప్పటి వరకు కూడా ఖమ్మం చరిత్రలో కూడా అలాంటి మీటింగ్ లేకుండా, అలాంటి మీటింగ్ ఎప్పుడు జరగలేదని చెప్పేసి ఇలా మేము నిన్న వెళ్తే చెప్తా ఉన్నారు. తప్పకుండా 6 లక్షల జన సమీకరణం తోటి అక్కడ మీటింగ్ పెట్టబోతా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వారి బృందంగా మేము కూడా రేపు రాహుల్ గాంధీ గారు, మరి రేపు 4 గంటలకు సభ ఉంటుంది. 4 గంటలకు మేము కూడా అందరికి మహేశ్వర్ నియోజకవర్గం నుంచి కూడా వేలాది మందిగా ఇక్కడికి వెళ్ళి తరలి వెళ్తూ ఉన్నాం. రేపు రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా నేను కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాను. మరి ఆ భారీ బహిరంగ సభలోనే నేను కండువా కప్పుకుంటున్నాను. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఇంకా ఎవరైతే జరుగుతున్న వాళ్ళందరూ కూడా రేపు రాహుల్ గాంధీ సమక్షంలోనే కండువా కప్పుకోబోతా ఉన్నారు. కనీ విని ఎరుగని సభ ఖమ్మంలో జరగబోతుందని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా సమయానికి ఆ సభకు వచ్చేసి సభని విజయవంతం చేయాలి, రాహుల్ గాంధీ గారి సభని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, రాహుల్ గాంధీ హామీలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏమన్నా మీకు సమాచారం ఉందా? రాహుల్ గాంధీ ఏ రకమైన హామీలు ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలకు అనే విషయంలో? ఇప్పుడు గతంలో వరంగల్ సభ పెట్టారు. వరంగల్లో కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ఇలా మోడీ గారు 1200కు సిలిండర్ అమ్ముతా ఉన్నారు. అది ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే 500 రూపాయలకే ఇలా కాంగ్రెస్ పార్టీ సిలిండర్ ఇవ్వబోతుందని చెప్పేసి, అదేవిధంగా రైతు ఏదైతే ఇప్పుడు మన ధరణి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ధరని రద్దు చేస్తామని చెప్పేసి, మరి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అన్ని కూడా మరి అవన్నీ కూడా మేము పేద ప్రజలకు అన్ని కూడా అందిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించబోతా ఉన్నారు. తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఖమ్మంలో జరగబోయే సభ దాదాపుగా 6 లక్షల మంది జరగబోతున్నది. 140 ఎకరాల్లో భారీ ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, హైదరాబాద్.